నక్షత్ర విచారము. మొదట నక్షత్రాలకు అధిదేవతలను గురించి విచారిద్దాము. జ్యోతిర్మండలంలో గల 4 లక్షల నక్షత్రాలకు సంబంధించి కేశవుడు శివునికి వివరిస్తూ తొలుత ఈ అంశాన్ని ప్రారంభించాడు. నక్షత్రనామం అధిదేవత. కృత్తిక అగ్ని, రోహిణి బ్రహ్మ, మృగశిర చంద్రుడు, ఆర్ద్ర రుద్రుడు, పునర్వసు ఆదిత్యుడు, పుష్యమి తిష్య, ఆశ్లేష సర్ప, మఖ పితృగణాలు, పుబ్బ భగుడు అంటే సూర్యరూపం, ఉత్తర ఆర్యముడు సూర్యరూపం, హస్త సవిత సూర్యరూపం, చిత్త త్వష్ట, స్వాతి వాయువు, విశాఖ ఇంద్రాగ్నులు, అనురాధ మిత్రుడు అనగా సూర్యరూపం, జ్యేష్ఠ ఇంద్రుడు, మూల నిరుత్తి, పూర్వాషాఢ శివుడు, ఉత్తరాషాఢ విశ్వేదేవతలు, శ్రవణం నారాయణుడు, ధనిష్ట వసువులు, శతభిషం వరుణుడు, పూర్వభాద్ర అజైకపాదుడు, ఉత్తరాభాద్ర అహిర్బుధ్నుడు, రేవతి పూష, అశ్విని దేవతలు అనగా సూర్యరూపం, భరణి యముడు. 8 మంది యోగినులు షోడశ తిథులను శాసిస్తూ ఆయా తిథుల యందు ఆయా దిశలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. కార్యార్థం పొరుగున ఉన్న లేదా దూరంగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు ఏ తిథిలో యోగిని ఏ దిశలో ఉన్నదో చూసుకొని ఆ దిశ వైపు ప్రయాణం పెట్టుకోరు. యోగిని పేరు, తిథులు, యోగిని ఉండే దిశ. బ్రహ్మణి. తిథులు పాడ్యమి నవమి, దిశ తూర్పు. మహేశ్వరి. యోగిని పేరు మహేశ్వరి, తిథులు విదియ దశమి, యోగిని ఉండే దిశ ఉత్తరం. వారాహి. తిథులు పంచమి త్రయోదశి, దిశ దక్షిణం. ఇంద్రాణి. షష్ఠి చతుర్దశి తిథులు, దిశ పశ్చిమం, యోగిని పేరు చాముండి, తిథులు సప్తమి పూర్ణిమ, యోగిని ఉండే దిశ వాయువ్యం. మహాలక్ష్మి. తిథులు అష్టమి అమావాస్య, దిశ ఈశాన్యం. వైష్ణవి. తిథులు ఏకాదశి తదియ, దిశ ఆగ్నేయం. కౌమారి. ద్వాదశి చవితి, దిశ నైరుతి. ఉదాహరణకు తదియ రోజు వైష్ణవి యోగినిది ప్రాతినిధ్యం కనుక ఆగ్నేయ దిశకు తప్ప మిగతా అన్ని దిశలకు వెళ్ళవచ్చు. ఏ తిథులలో ఏ నక్షత్రాలలో ఏ పనులు చేపట్టవచ్చో, ఏవి శుభయోగాలో ఏవి అమృతయోగాలో మాచే ప్రచురించబడే ప్రతి సంవత్సర పంచాంగమునందు ఇస్తారు అని ఈ గొల్లపూడి వాళ్ళు చెప్తున్నారు. ప్రయాణాలకు శకునాలు. ప్రయాణ విషయమై శకున శాస్త్రం అనేది ఒకటి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నది. ప్రసంగవశాత్తు సూతునిచై ఇట కొన్ని అంశాలు సంక్షేపించబడి చెప్పబడ్డాయి. ప్రయాణానికి కార్యనిమిత్తం బయలుదేరు వానికి కుడివైపున కోతి, కుక్క, పిల్లి, పంది, సర్పం, లేడి, పాలపిట్ట, ముంగిస కనిపిస్తే శుభశకునంగా భావించాలి. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. అట్లే విప్రకన్య, భేరి, శంఖ, మృదంగ వాయిద్యాలు, సదాచారవంతుడు, శ్రీమంతుడు, విద్వాంసుడు, ముత్తైదువ, జలపూర్ణమైన కలశం, వేణునాదం ఎదురుగా వస్తే శుభదాయకం. ఇక ఎడమవైపున నక్క, గాడిద, ఒంటె కనిపిస్తే శుభం. ప్రత్తి, దూది, ఔషధాలు, తైలం, మండుతున్న కట్టెలు, పొగ, సర్పములు ఆడించేవాడు, జుట్టు విరబోసుకున్న స్త్రీ, దిగంబర వృద్ధుడు అశుభం అని చెప్పబడింది. కాగల కార్యం చెడుతుంది. తుమ్ముల విషయం. అన్ని దిశలకు తుమ్ము శకునం ఒకేలాంటి ఫలితాన్ని ఇవ్వదు. మేలు శకునం అనదగిన తుమ్ములు ఉంటాయి. ఈ విషయమే దిశలను గమనించాలి. అష్టదిక్కులకు సంబంధించి ఏ దిశ నుండి మనకు తుమ్ము వినిపించిందో గ్రహించి కార్యార్థం వెళ్ళవచ్చో వెళ్ళరాదో నిర్ణయించుకోవాలి. దిశ ఫలితం. తూర్పు దిశ నుండి వినిపిస్తే శుభం, ప్రయాణం కలిసొస్తుంది. పశ్చిమ దిశ నుండి మధురమైన మృష్ణాన్న భోజన ప్రాప్తి. ఉత్తర దిశ నుండి వెళ్ళిన పని కలహంతో ముగుస్తుంది. దక్షిణ దిశ నుండి చేపట్టిన పని చెడుతుంది. ఆగ్నేయ దిశ నుండి శోకకారకమవుతుంది. వాయువ్య దిశ నుండి ధనప్రాప్తి విజయవంతమవుతుంది. నైరుతి దిశ నుండి ప్రమాదహేతువు నివారించడం మేలు. ఈశాన్య దిశ నుండి ఆగ్నేయ దిశ ఫలితమే వర్తిస్తుంది. జాతకరీత్యా ఏ గ్రహదశలు ఎంతకాలం ఉంటాయి.
రాహు కేతు దశలు మినహాయించి మిగిలిన సప్తగ్రహాలకు గరుడ పురాణం ఈ విధంగా మహర్దశ కాలం ఇవ్వడం జరిగింది. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 15 సంవత్సరాలు, కుజ మహర్దశ 15 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 19 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 21 సంవత్సరాలు, శని మహర్దశ కాలం 10 సంవత్సరాలు. కొన్ని ఉత్తరాది ప్రతులలో కేతుదశను పేర్కొనకపోయినా రాహుదశ మాత్రం 12 సంవత్సరాలుగా ఇవ్వబడింది. కుజ మహర్దశ, రవి మహర్దశ, శని మహర్దశ, రాహు మహర్దశలు అధిక భాగం కష్టదాయక ఫలితాలు అంటే పదవీనాశం, బంధువులకు అరిష్టం, రోగబాధ ప్రాప్తి, నానావిధ ఇతర దుఃఖాలు సూచిస్తుండగా బుధ, చంద్ర, గురు, శుక్ర మహర్దశలు సౌఖ్య లాభకర ఫలితాలను సూచిస్తున్నాయి. అయితే వ్యక్తిగత జాతక ప్రభావాన్ని అనుసరించి ఫలితాలు సృష్టీకరించాలి కానీ సాముదాయకంగా కాదు. అంటే కొంతమందికి ఇక్కడ చెప్పిన శుభ దశలు మహర్దశలు అశుభం అవ్వచ్చు, అశుభ మహర్దశలు శుభం కూడా అవ్వచ్చు. అలాగా జాతకుని గ్రహస్థానాలు రాశులను అనుసరించి శుభాశుభ ఫలితాలు. కుజునికి మేషం స్వక్షేత్రం, అట్లే వృశ్చికం కూడా. శుక్ర, బుధ, చంద్రులకు వృషభ, మిథున, కర్కాటకాలు క్షేత్రాలు. బుధునికి కన్యా రాశి, సూర్యశుక్రులకు సింహము, తులా స్వక్షేత్రాలు. బృహస్పతికి ధనుర్మీనాలు, శనికి మకర కుంభరాశులు స్వక్షేత్రాలు. జాతకుని 7వ ఇంట చంద్రుడు శుభకరుడు. శుద్ధ, విదియ, పంచమి, నవమి తిథులలో చంద్రుడు మేలు కలిగిస్తాడు. జన్మలగ్నంలో చంద్రుడు సంతుష్టిని కలిగిస్తాడు. 2వ ఇంట సుఖహాని, చతుర్థంలో కలహం, అష్టమంలో అరిష్టం, తృతీయంలో రాజపూజితం, పంచమంలో స్త్రీ మూలకంగా సౌఖ్యం, నవమంలో ధనవృద్ధి, దశమ ఏకాదశ స్థానాల్లో కార్యసిద్ధి, ద్వాదశంలో మృత్యుపీడ ఫలితాలుగా చెప్పబడ్డాయి. సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో ఉండి పగటి వేళ 6 రాశులను, రాత్రి 6 రాశులను చుట్టి వస్తాడు. ఆయా రాశులలో సూర్యుడు ఉండే కాలం లగ్నం అనబడుతుంది. మేషలగ్నంలో పుట్టిన స్త్రీకి సంతాన రాహిత్యం, వృషభ లగ్నంలో జన్మించినదైతే కామాధిక్యత కలది, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యవతి, కర్కాటక లగ్నంలో వ్యభిచారిణి, సింహ లగ్నంలో జాతకురాలికి అల్పపుత్ర సంతానం, కన్యా లగ్నంలో జన్మం సౌందర్యవతి, తులా లగ్నంలో జననమైతే ఆ స్త్రీకి ఐశ్వర్యం, రూపం 2 ఉంటాయి. వృశ్చిక లగ్నంలో కర్కసత్వం, ధనుర్లగ్నం సౌభాగ్యం, మకర లగ్నం అల్పస్థాయి పురుషునితో పెండ్లి, కుంభలగ్నం స్త్రీ సంతానం అధికం, మీనలగ్నం వైరాగ్యం అంటే సన్యాసిని కూడా కావచ్చు. మేషం, తుల, కర్కాటకం, మకరం చరరాశులు. వృషభం, కుంభం, సింహం, వృశ్చికం స్థిర రాశులు. మిథునం, కన్యా, ధనస్సు, మీనం స్వభావ రాశులు. కనుక ప్రయాణాలు, యాత్రలు చరరాశులున్నప్పుడు, చరలగ్నాలున్నప్పుడు నిర్వర్తించాలి. గృహారంభ, గృహప్రవేశాలు స్థిర రాశులు, స్థిర లగ్నాలలో చేపట్టవచ్చు. ఇతర శుభకార్యాలు అంటే దేవతల పూజ, వివాహాలు, ఉపనయనాదులు ద్విస్వభావ రాశులు, ద్విస్వభావ లగ్నాలలోనూ ఆచరించవచ్చు. వివిధ స్వభావాలు కలిగిన గ్రహాలు. బుధునిది సౌమ్యం, గురునిది క్షిప్రం, శుక్రునిది మృదు స్వభావం, రవిది ధ్రువ అంటే సూటి స్వభావం, శనిది దారుణ ప్రకృతి, కుజునిది ఉగ్ర స్వభావం, చంద్రుడు సమతుల్య స్వభావం కలవాడు. ప్రయాణాలకు, ఇతర శుభకార్యాలకు శుభాశుభ వారాలు ఫలితం. ఆదివారం గృహారంభం, నూతన సంస్థల ప్రారంభం. సోమవారం అగ్ని కార్యాలకు, రాజ్యాభిషేకాలకు ఉత్తమం. మంగళవారం యుద్ధ దిగ్విజయ యాత్రలకు మంచిది. బుధవారం యాత్రలకు, గురువారం కూడా యాత్రలకు, వస్త్రాది అలంకారాలకు బుధ గురువారాలు మంచివి. శుక్రవారం గృహప్రవేశం ఉత్తమం. కన్యాదానం, గజారోహణం మంచివి. శనివారం వాహన ప్రారంభం, యుద్ధ సన్నాహం. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ 3 నందాతిథులు. విదియ, సప్తమి, ద్వాదశి ఈ 3 భద్రాతిథులు. తదియ, అష్టమి, త్రయోదశి ఈ 3 జయాతిథులు. చవితి, నవమి, చతుర్దశి ఈ 3 రిక్తతిథులు. పంచమి, దశమి, పూర్ణిమ ఈ 3 విశిష్ట తిథులు. రిక్తతిథులలోనూ భద్రతిథులలోనూ శుభకార్యాలు చెయ్యరాదు.
నరనారీ లక్షణ విచారము. శంకర శ్రీహరిలా చెప్తున్నారు. శంకర, ఇప్పుడు స్త్రీ పురుషులకు సంబంధించిన శరీరాంగాలను బట్టి శుభాశుభ లక్షణ చర్చ సంక్షిప్తంగా వినిపిస్తాను. మృదువుగా ఉండి కమలం వలె ఆకృతి కలిగిన చెమట పట్టని అరికాళ్ళు, అరచేతులు కలవారు, రక్తవర్ణంలో మాంసవృద్ధితో ఎత్తుగా ఉండే పాదాలు కలవాడు ప్రభువులవుతారు. కాలి వేళ్ల కింద సందు ఉండక ఒకదానికొకటి అంటిపెట్టుకున్నట్లుగా ఉండడం ఐశ్వర్యవంతులకు లక్షణం. పాదాలపై ఉబ్బిన నరాలతో పార వంటి ఆకృతిని పోలిన గోళ్లతో ఉండేవారు దరిద్రులవుతారు. ఆవము పెట్టిన ఇటుక అంటే కాల్చబడినది ఆ రంగులో ఇటుక రంగులో పాదాలుండేవారు బ్రహ్మహత్యాదులకైనా వెనుదీయరు. తెల్లని పాదాలున్నవారు భోజన ప్రియులు కాగలరు. కాలి బొటన వ్రేలు ఉన్నతంగా ఉండడం, వికృతంగా ఉండడం భాగ్యహీనతను, సౌఖ్యరాహిత్యాన్ని సూచిస్తుంది. కాలి వ్రేళ్లలో సూచపు వ్రేలు కంటే బొటనవేలు చిన్నదిగా ఉంటే స్త్రీ సౌఖ్యం అధికం. చిటికెన వ్రేలు పొడుగ్గా ఉంటే బంగారం ప్రాప్తి. తొడలు చిన్నవిగా ఉంటే సంపద, కానీ తొడలపై రోమాలు ఉంటే ధనం నిలబడదు. గోళ్లు పుచ్చినట్లుగా ఉంటే శీలరాహిత్యం. పొడవుగా మోకాళ్ళున్న వాళ్ళు ప్రభువులు కాగలరు. నడక ఏనుగు, సింహం, హంసల గమనాన్ని పోలి ఉంటే ధనవంతులు, పుత్రవంతులు అవుతారు. సమున్నతమైన భుజాలు కలవారు, ఉత్తుంగ వక్షం కలవారు రాజుతో సరిసాటి రాగల ఉన్నత పదవులను అధిష్ఠిస్తారు. ఎద్దు మెడ వంటి పుష్టిగా గల మెడ ఉన్నవారు శూరులు. లేడి మెడతో పోల్చదగిన మెడ కలిగి ఉంటే పిరికివారవుతారు. మెడ శుష్కించినట్లుగా ఉంటే దరిద్రులని భావన. ఎత్తుగా ఉండే అరచేయి కలవారు అది పచ్చరంగులో ఉంటే జీవితంలో ఏదీ సాధించలేరు. గోతుల వంటి లోతు భాగాలున్న అరచేయి గలవారికి పిత్రార్జితం దక్కదు. అరచేయి నీలంగా కానీ నలుపు రంగుగా కానీ ఉంటే మత్తు పదార్థాలు సేవించేవారవుతారు. ఉత్తమ జాతి గజము యొక్క తొండం ఆకృతిలో ముఖం ఉంటే అది రాజవదన లక్షణం. సింహముఖం చోర లక్షణం. గొర్రె, కోతి వంటి జంతువుల ముఖాకృతి ధనవంతుల లక్షణం. చిన్న ముఖం పాపాత్ములను సూచిస్తుంది. ఏదేమైనా పురుషుని ముఖం స్త్రీవదనం అంత కోమలంగా రోమరహితంగా ఉండరాదు. దీనికి తోడు కనులు వాలినట్లుగా ఉంటే నపుంసకుడవుతాడు. పొడుగ్గా తలభాగం ఉంటే దరిద్రుడు కాగలడు. గోళాకృతిలో సమానమైన పొడవు వెడల్పు గల తల సౌఖ్యవంతునికి ఉంటుంది. శిరస్సు ఛత్రాకృతిలో ఉంటే రాజు కాగలడు. కోమలమైన కాటుక రంగు కేశములున్నవాడు సకల శుభములు పొందగలడు. ఏనుగు తల ఆకృతిలో శిరస్సున్న చిందరవందరగా కేశాలుంటే జీవితంలో చాలా భాగం క్లేశాలతో గడుస్తుంది. కన్యల శుభలక్షణాలు. శ్రీహరిలా చెప్తున్నారు. ఏ కన్య యొక్క కేశములు ఉంగరాలు తిరిగి ఉంటాయో, ముఖం మండలాకారంలో ఉంటుందో, నాభి దక్షిణావర్తం అంటే కుడివైపు లోతుగా ఉంటుందో అట్టి కన్య వల్ల కులం ఉద్ధరించబడుతుంది. ఏ కన్య యొక్క శరీర ఛాయ బంగారు వర్ణమయమో వేల మంది స్త్రీల్లో ఆమె ఒక్కతే పతివ్రత అనిపించుకుంటుంది. కేశములు వక్రగతిలో ఉండి అంటే తైల సంస్కార రహితమా అన్నట్లుగా ఉండి నేత్రాలు మండలాకృతిలో ఉంటాయో అటువంటి కన్యను పెళ్లాడిన పురుషునికి మరణమైనా సంప్రాప్తించవచ్చు లేదా చిరకాలం దుఃఖితుడై జీవించవచ్చు. కన్యా సాముద్రిక వైఖరిని అనుసరించి చంద్రబింబం లాంటి ముఖం, ఉదయసూర్య కాంతిని పోలిన అంటే అరుణిమతో కూడిన దేహఛాయ, విశాల నయనాలు, ఎర్రని బింబఫలాలను పోలిన అధరాలు ఉన్న కన్యామణి చిరకాల సుఖభోగాలను అనుభవించగలదు. ఏ కన్య యొక్క హస్తంలో అధికంగా రేఖలుంటాయో ఆ కన్యకు మున్ముందు జీవితంలో కష్టాలు అధికం. తక్కువ రేఖలున్న ధనహీనత సంభవం. ఈ రేఖలు రక్తవర్ణంలో ఉంటే సుఖంగాను, నలుపు రంగులో ఉంటే కష్టాలు పడే దాస్యవృత్తిలోనూ జీవనం గడుస్తుంది. కానీ లలాటంపై త్రిశూల రేఖ ఉంటే అటువంటి లలనామణి దాసదాసీ జనం చేత సేవలను పొందే రాణి కాగలదు. నడిచేటప్పుడు 2 కాళ్ళు అనామిక చిటికెన వేళ్ళు నేలకు తగలకుండా ఉంటే ఆ కన్య భర్తృ వినాశిని, జారిణి అవుతుంది.
ఇంకా ఇటువంటివే శ్రీహరి నోట వచింపబడినవిగా సూతుడు చెప్పిన కన్యా సాముద్రిక లక్షణాలు నవీన కాలపు కొలబద్దల రీత్యా అనాగరికంగాను వాస్తవ దూరంగాను తోచే అవకాశాలున్నాయి. పైగా ఇవి భగవంతుడు చెప్పినట్టుగా ఇక్కడ పురాణంలో చోటు చేసుకోవడం, అటువంటి సృష్టినే అతడు ఎందుకు చేసినట్లు సలక్షణంగా సృష్టించవచ్చు కదా అనే సందేహం ఉదయిస్తుంది. తరచి చూడగా కాలక్రమాన ఈ అంశాలన్నీ ఎవరి వల్లనూ చేర్చబడి ప్రక్షిప్తాలుగా పురాణంలోకి ప్రవేశించాయి అనిపిస్తుంది. వ్యాసుడినో సూతుడినో శంకించటం మా ఉద్దేశం కాదు. శాస్త్రం పేరిట చోటు చేసుకున్న అంశాలతో మా విభేదం విఘ్నులు ఆలోచించెదరు కాక. అంటే వాటిని కొన్నిటిని తీసేశారన్నమాట. ఈ పురాణాన్ని ప్రింట్ చేసేటప్పుడు కొన్ని లక్షణాలు మధ్యలో కొంతమంది వాళ్ళ సొంత పైత్యాన్ని ఈ పురాణాల్లో కూడా కొన్ని చోట్ల సంక్షిప్తం చేశారు అని చాలామందికి తెలియని విషయం. అవంతా నిజాలు అనుకుని దాన్ని మనం దేవుడు ఇలా ఎందుకు చేశాడు, దేవుడు అలా ఎందుకు చేశాడు, వ్యాసుడు ఇలా ఎందుకు చెప్పాడు, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అదంతా కావాలని కొంతమంది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పొందిపరిచారండి. ఇప్పుడు సపోజు ఏదన్నా విష్ణు పురాణంలో శివుడి గురించి తప్పుగా చెప్పడం, అలాగే శివపురాణం శివుడికి రిలేటెడ్ వాటిల్లో విష్ణువు గురించి తప్పుగా చెప్పడం, అలాగే కొన్ని కావాలని చేర్చడం. రాను రాను ఈ కలియుగంలో వచ్చిన రాజకీయాలు, తర్వాత సామాజిక విషయాల వల్ల కొన్ని కావాలని మంచి కోసం చేర్చినవి ఉన్నాయి, పొగరుగా చేర్చినవి ఉన్నాయి అని చెప్పేసి మా చిన్నప్పుడు మా తాతగారు చెప్తూ ఉండేవాళ్ళు. సో అన్నీ కూడా నమ్మాల్సినవి కాదు. కాబట్టి ఈ పురాణాన్ని ప్రింట్ చేసేటప్పుడు ఈయన రచయితలు కొన్నిటిని తీసేశారు అని వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సాముద్రికం ప్రకారం స్త్రీ పురుషుల లక్షణాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాల సూచికగా స్త్రీ పురుషులకు సంబంధించి సాముద్రిక లక్షణాలు ఇట్లా ఉంటాయని సూతుడు వివరించాడు. నడిచేటప్పుడు పాదాలు సరిగ్గా అడుగు పడనివ్వక విషమంగా ఉంటే లేదా అసాధారణంగా కాషాయ రంగులో ఉంటే ఆ పురుషుల వల్ల వంశనాశనం. శంకువు ఆకృతిలో ఉంటే పాదాలు బ్రహ్మహత్యా పాతకుడవుతాడని శాస్త్రం. అందరాని స్త్రీ పొందును అభిలషించే వారి పాదాలు ఇలాంటివే. తొడలు ఏనుగు తొండాన్ని పోలి ఉండాలి, శుభదాయకం. గుంటనొక్క తొడల్లాంటివి దారిద్ర్యహేతువు. సింహం వంటి నడుము ప్రదేశం ఉంటే రాజత్వం. వానరం కటిని పోలి ఉంటే ధనహీనత. చేప ఉదరం లాంటి సమతలమైన పొట్ట, విశాలమైన బొడ్డు కలవారు ధనవంతులు, సుఖజీవనులు. లోతైన బొడ్డు ఉంటే కష్టాల ప్రాప్తి. పొట్ట మీద దట్టంగా రోమాలుంటే ధనం నిలవదు. మృదువుగా కొద్దిగా రోమాలు గలవారికి రాజ్య అధికార పదవీ యోగం. భుజస్కంధాలు సమున్నతంగా ఉంటే భోగి కాగలరు. జారిన గూళ్ళు సంధులు కలవారు దరిద్రంతో జీవిస్తారు. పలక వంటి కంఠాకృతి నిర్ధనులను సూచిస్తుంది. రక్తనాళాలు పైకి ఉబ్బి కనిపించేలా ఉంటే సుఖజీవన ప్రాప్తి. కంఠం పొడుగ్గా ఉంటే భోజన ప్రియత్వం. శంఖం లాంటి మెడకల వారికి భోగభాగ్య సిద్ధి. రోమరహితంగా ఉండే పిరుదులు కలవారు శుభలక్షణ సమన్వితులు. రోమాలతో ఆవృతమైతే దారిద్ర్యంతో బాధపడేవారవుతారు. ఆజానుబాహువు కలవారంటే మోకాళ్ళు అందేటంతగా చాచిన చేతులు గలవారు రాజులు కానీ తత్సమానులు కానీ కాగలరు. తొడల వరకు మాత్రం చేతులు చాచినప్పుడు ఉన్నట్లయితే నిర్ధనలు. భుజాలు ఏనుగు తొండాన్ని పోలినట్లుగా ఉంటే శుభచిహ్నం. బల్లపరుపుగా చేతివ్రేళ్లు కలవారు భృత్యులుగా జీవిస్తారు. పొడవైన వ్రేళ్లు ధనరాహిత్యాన్ని సూచిస్తాయి. కురచగా ఉండే వేళ్లు మేధావుల లక్షణం. పులిపంజాను పోలిన అరచేయి కలవారు ధైర్య సాహసవంతులు. వానరహస్తాన్ని పోలినట్లుగా ఉంటే బలం లేనివారు పిరికివారిగా ఉంటారు. అరచేతులు గోళాకృతిలో లోతుగా ఉండాలి. అపార ధనవంతుల చిహ్నం ఇది. అరచేయి సమున్నతంగా ఉంటే దాత అవుతారు. అణిగిపోయినట్లుగా ఉంటే పిత్రార్జితం నిలబడదు. స్వశక్తి మీదనే జీవితం వెళ్లదీస్తారు. అరచేయి ఎగుడు దిగుడుగా ఉన్నవారిది అస్తవ్యస్త జీవనం. కఠోరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. లక్కవలె ఎరుపు రంగు చేతులు గలవారిది రాజభోగం. పసుపు రంగులో ఉంటే వ్యభిచార వృత్తి. స్త్రీ పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుంది. అరచేయి గరుకుగా ఉంటే ధనశూన్యత, మృదుత్వం భోగం. గోళ్ళు ఊకా పొట్టు రంగులో ఉన్నవారికి పుంసత్వం లోపలం.
స్త్రీలకైతే వ్యంధత్వం అంటే సంతానహీనత. రాగి వర్ణపు గోళ్ళు కలవారు ప్రభువులు కాగలరు లేదా అధికార ప్రాప్తి సూచితం. రంగు విరిగినట్లుగా గోళ్ళున్నవారు వితండవాదన చేస్తారు. వీరి వాగ్ధోరణి ఖండించేటట్లుగా ఉంటుంది. బొటనవేలికి ధాన్యపు గింజ గుర్తు ఉంటే భూస్వామి కాగలరు. అరచేతిలో 2 మీనరేఖలుంటే యజ్ఞకర్త హోతా కాగలడు. చేప పృచ్ఛం అంటే చేపతోక గుర్తు ఉన్నవారు విద్వాంసులు. అరచేతిలో త్రాడు గుర్తు ఉంటే గోసంపద అధికం. స్వస్తిక్ చిహ్నం చక్రవర్తి సూచకం. రోకలి అంటే ముసలం గుర్తుంటే యజ్ఞకర్తలు కానీ యజ్ఞాలు చేయించడం కానీ సంభవం. ఐశ్వర్యవంతులైన మహారాజుల అరచేతులలో శంఖ, ఛత్ర, శిబిక, గజ, పద్మ, కుంభ, తోమరము, పతాక, బల్లెం వంటి గుర్తులు 5టికి తగ్గకుండా ఉంటాయి. సాముద్రిక శాస్త్రంలో కేవలం ఒక్క హస్తం అనే భాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విభాగమే ఉంది. అదంతా శాస్త్ర పరిశీలకులకు మాత్రమే ఉపకరిస్తుంది. మొత్తం శాస్త్రాన్ని ఇక్కడ ఉటంకించడం పురాణకర్త అభిమతం కానే కాదు. సముద్రుడనే విజ్ఞాని వలన క్రోడీకరింపబడినందువల్ల సాముద్రిక శాస్త్రం అనే పేరు వచ్చింది. దైవత పరంగా ఈ విజ్ఞానానికి ఆద్యుడు కార్తికేయుడు. రాగి వర్ణపు గడ్డము మీసాలు కల నిస్తేజముఖం కలిగిన వారు చోరవృత్తి చేత జీవిస్తారు. చెవుల్లో అధికంగా వెంట్రుకలుంటే విశాలమైనవై ఉంటే దీర్ఘాయుష్యం. పొడవైన నాసిక కలవారు, నూతి ఆకృతిలో ముక్కు ఉన్నవారు సౌభాగ్యవంతులవుతారు. అణిగిపోయినట్లుగా ముక్కు ఉన్నవారు అకాల మృత్యువును పొందువారవుతారు. కొద్దిగా కుడివైపు ముక్కు వంగినట్లు అంటే క్రూరులు. ఎండ్రకాయ వంటి నేత్రాలున్నవారికి ఇదే ఫలితం. పద్మపత్రాల్లాంటి కన్నులు కలవారు, మెరిసే కళ్ళున్నవారు భోగభాగ్య జీవనులు. అర్ధచంద్రాకృతిలోనూ విశాలంగానూ ఉండే నుదురు ఆచార్య అధ్యాపకత్వాన్ని సూచిస్తుంది. 3 రేఖలు గల నుదురు కలవారు దీర్ఘాయువులు. రేఖలు విరిగినట్లుగా లలాటం పైన ఉంటే వ్యభిచారులు. నాభి స్వరం స్వభావం గంభీరంగా ఉండి, ముఖం, వక్షస్థలం, లలాట భాగం విశాలంగా ఉండి, దంతాలు, కేశాలు, గోళ్ళు వెడల్పుగా ఉండి, పాదాలు శంఖాకృతిలో ఉంటే మంచి సాముద్రిక లక్షణాలు సంతరించుకున్న వారుగా గుర్తింపబడతారు. స్త్రీల విషయంలో చెమట పట్టని అరికాళ్ళు శుభదాయకం. స్తనాలపై వెంట్రుకలుండుట, జారినట్లున్న వక్ష సంపద కలిగి ఉండుట, నడిచేటప్పుడు శబ్దం వెలువడుట, చెవులు కళ్ళు చిన్నవిగా లోతుకు వెళ్ళినట్లుండుట స్త్రీకి అశుభకారకం. పవన విజయాది వర్ణన. శ్రీహరి వల్ల తాను గ్రహించిన దేహ నిర్ణాయక సర్వోదయ శాస్త్రం మహాదేవుడు పార్వతీదేవికి వినిపిస్తూ ఉన్నాడు. ముక్కు యొక్క దక్షిణ రంధ్రము అంటే కుడివైపు నందుండు పింగళా నాడి నుండి శ్వాస ప్రవహించే వేళ అగ్నితత్వ అధిపతిగా కుజుడు, పృథ్వీతత్వ అధిపతిగా సూర్యుడు, జలతత్వ అధిపతిగా శని, వాయుతత్వ అధిపతిగా రాహువు ఉంటారు. ఎడమవైపు రంధ్రము నుండి శ్వాస ప్రవహించే వేళ అంటే ఇడానాడి నుండి శ్వాస తీసుకునేటప్పుడు అగ్నితత్వం బృహస్పతికి, పృథ్వీతత్వం శుక్రునికి, జలతత్వం బుధునికి, వాయుతత్వం చంద్రునికి వర్తిస్తుంది. ఇడానాడి నుండి శ్వాసిస్తే ఆ కాలంలో తీర్థయాత్రలు, రాజదర్శనం, ధ్యానం, వాణిజ్యం మొదలగు కర్మలు ఆచరించాలి. పింగళ నాడి నుండి శ్వాసించే వేళల్లో ప్రశస్తమైన కార్యాలేవి చేపట్టరాదు. పాపగ్రహాల ప్రభావం అధికం. సర్వోదయ శాస్త్రంలో ఇలాంటి అంశాలు విస్తారంగా చెప్పబడ్డాయి. మరొక అంశం ప్రస్తావిస్తాను. శరీరంలో వివిధ ఆకృతులలో అనేక నాడులు సువిస్తారంగా వ్యాపించి ఉంటాయి. అయితే ఇవన్నీ ప్రారంభ స్థానమైన నాభికి క్రింది భాగంలో కల మూలకందం అంటే మూలాధార చక్రం నుంచి బయలుదేరుతాయి. ఇవి మొత్తం 72,000 సంఖ్యలో ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన నామం అంటే ఇడ దక్షిణ నాడులలో ఇడా పింగళ నాడుల మధ్యలో సుషుమ్నా నాడి కూడా ప్రధానమైనది. ఇవి వరుసగా చంద్ర, సూర్య, అగ్నితత్వాలకు ప్రతీకలు. సుషుమ్నా నాడి కాలరూప అని వ్యవహారం. సుషుమ్నా నాడితో శ్వాస తీసుకునే వేళ శుభాశుభ కర్మలేవీ చేయరాదు. ప్రశ్న శాస్త్రంలోని ఈ నాడులలో శ్వాస ప్రవాహం ముఖ్యంగా గమనిస్తారు. శుభాలకు సంబంధించి ఎవరైనా ప్రశ్నలు సంధించినప్పుడు నాడీ జ్యోతిష్యవేత్తలు అడిగే వారి నాడీ శ్వాస ప్రవాహ స్థితిని బట్టి ఇడా నాడి అయితే శుభ ఫలితం, పింగళ నాడి అయితే కార్యానుకూలతలేమి, సుషుమ్నా నాడి అయితే యోచించి తగు జాగ్రత్త తీసుకునేది
తీసుకోనిదే తలచిన పనిలో తలదూర్చరాదని చెప్పవలసి ఉంటుంది. అనగా నిదానించి పని చక్కపెట్టుకోవాలి. నాడీ నిదానంతో పాటు ప్రశ్నలు అడిగేవారి గొంతు నుంచి వారి యొక్క స్వరం ఏ వైపు నుండి వస్తోందో శాస్త్రం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారికి తెలుస్తుంది. ఉదాహరణకు ఎవరైనా రాజు దండయాత్ర విషయమై తనకు శుభం జరుగుతుందా, విజయం సిద్ధిస్తుందా అని ప్రశ్నించినప్పుడు సర్వోదయ శాస్త్రం ప్రశ్నాశాస్త్రంలోని సూక్ష్మాంశాలను మేళవించి పరిశీలించాలి. ఏ దిశలో ప్రశ్న వేసేవారు కూర్చొని ఉన్నారో చూడడం, మేషాది రాశుల స్థిర జరస్థితి, ఉచ్ఛ్వాసంగా శ్వాస తీసుకునే తీరు, ఇడానాడిలో శ్వాస ప్రవాహం గమనిస్తే శుభం జరుగునని సూచించాలి.